ఈ ఒక్క యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్లు ఆడివాళ్ళు మా బంగారు తల్లులు చేస్తుండ్రు. సరే, వాళ్ళు నేను కించపరుచుడు కాదు, కానీ దయచేసి యువత చెడిపోతుండ్రు. ఆడివాళ్ళ శీలాన్ని అంత నీచంగా చూపించద్దు తల్లి. అద్దు నీచంగా మాట్లాడుతుండ్రు. అది అట్లా మాట్లాడితే నువ్వు పైసలు 10 రూపాయలు 10 పైసలు వస్తున్నాయి కావచ్చు, కానీ పైసే ముఖ్యం కాదు తల్లి. తల్లులాల పైసలే ముఖ్యం కాదు, మన పరువు కూడా ముఖ్యమే. మీరు ఒక వీడియో చేస్తున్నారంటే అందులో మీ చెల్లె చూస్తుంది, మీ తల్లి చూస్తుంది, మీ తమ్ముడు చూస్తాడు, మీ అక్క చూస్తుంది. వాళ్ళు చూసి ఆనందపడే విధముగా ఉండాలి, కానీ వాళ్ళు బాధపడే విధముగా ఉండకూడదు. వీడియోలు చేస్తే ఏంటి ఈ వస్త్రం లేకుండా వీడియోలు చేసుడు, ఇదేందో చూపిస్తాడు, అదేందో చూపిస్తాడు, ఇది గిట్ల చేయమనడు, గట్ల నన్ను ఓట్టుకుంటే చెప్పరాదు. అవి చెప్తే నేను కూడా అయితే పాల్గొన్నట్టు అవుతుంది. అవన్నీ చెప్పుడద్దు. ఈ చెడు భాషలు జమానా కింద అసలు వాడకం లేని భాషలు వాడుతుండ్రు. అంటే మన పిల్లలకు వాడకం లేని భాషలు కూడా నేర్పుతున్నాం. చెడు భాషలు మంచి కాదు, మంచిగా నేర్పాలి. ఆడివాళ్ళంటే అందమైన చీర కట్టి నెత్తిల పువ్వులు పెట్టుకుంటే మహాలక్ష్మి రూపం, లక్ష్మీదేవత రూపం. అదే బట్టలు లేకపోతే రాక్షసి రూపం. తల్లులాల అటువంటి వీడియోలు చేయకండి. మన పిల్లలు చెడిపోతుండ్రు, యువత చెడిపోతుంది. యువత బాగుపడాలి. యువత అంటే అలా వయసు ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే వీడియోలు అటువంటివి. దాన్ని చూసి వాళ్ళు ఇంకా పిచ్చులు అయిపోతుండ్రు. దయచేసి నేను ఎవరిని కించపడతలేను, కానీ మన పిల్లలు చెడిపోతుండ్రు. మన పిల్లలు చెడిపోకుండా చూడాలి. చూసే బాధ్యత మనది. మనం చేసే పనులు కూడా వాళ్లకు ఉపయోగపడాలి. వాళ్ళు ఏమైనా చెడు గుణాలు ఉంటే మనం చేసే వీడియోల వల్ల వాళ్ళకు మంచి గుణం, మంచి జ్ఞానోదయం కలిగే విధముగా ఉండాలి, కానీ వాళ్ళు చెడిపోయే విధముగా ఉండకూడదు. తల్లులాల మీరు దయచేసి పైసలే ముఖ్యము కాదు, మన పరువు ముఖ్యము. దయచేసి యువత చెడిపోతుండ్రు, తాగుబోతులు అవుతుండ్రు, తిరుగుతూ మొత్తం వాళ్ళ వయసు అటువంటిది కాబట్టి వాళ్ళకు తెలియని విషయాలు, వాడని భాషలు అన్నీ రకరకాలుగా నానా విధములుగా చూపిస్తున్నారు. మీరు వాళ్ళు చెడిపోయి పిచ్చోళ్ళు అయి తిరుగుతుండ్రు. వాళ్ళు దేశం మీద యువత బాగా ఉన్నది. వారికి ఉపయోగపడే విధముగా మనం చేసే వీడియోలు ఉండాలి. తల్లులాల వాళ్ళు చెడిపోయే విధముగా ఉండకూడదు. అందులో మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చెడిపోతారు. దయచేసి మనం ఒక వీడియో చేస్తే మన పిల్లలు కానీ, మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ ఇగో ఈ వీడియో మా వాళ్ళు చేసిర్రు అని గర్వంగా చెప్పుకునే విధముగా ఉండాలి, కానీ తల వంచే విధముగా ఉండకూడదు. తల్లులాల మీరు అటువంటి వీడియోలు చేయకండి. నేను వేరే రకంగా మాట్లాడతలేను, మిమ్మల్ని కించపరచలేను, కానీ తగ్గించండి, మంచి మార్గం చూపించండి. కామెడీ ఏమున్నది? మన ఒళ్ళు ఇప్పి చూపిస్తేనే కామెడీ. మాటతో రావాలి, దీంతో రావాలి. గది కామెడీ కాదు, అవి కామెడీ వీడియోలని కాదు. అది అట్లా కాదు. దయచేసి మీరు అటువంటి మానుకోండి. మీరు యువతను బాగుపడే విధముగా చూడండి, చెడిపోయే విధంగా చూడకండి. అందులో మన పిల్లలు ఉన్నారు, మన చెల్లి ఉన్నది, మన అక్క ఉన్నది, మన కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా చెడిపోతారు. అందాన్ని దాచుకుంటేనే అందం, దాన్ని ఇప్పితే ఏం శూన్యమే అమ్మా. దయచేసి మీరు అటువంటి చేయకండి. యువత చెడిపోతుంది. మీరు కూడా చూడండి. నేను వేరే రకంగా నన్ను అపార్థం చేసుకుంటారా, అర్థం చేసుకుంటారా మీ ఇష్టం. నేను వేరే రకంగా మిమ్మల్ని కించపరచలేను, కానీ చూడాలి.